హాయ్ సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 100 సినిమాలు పూర్తి చేశారు. వెనక్కి తిరిగి చూస్తే మీ సినీ ప్రయాణం ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే అనుకోని టర్న్ ఇది యాక్టర్ అవటం అనేది. నేను దర్శకుడు అవుదామని వచ్చి ఆ గోల్ రీచ్ అయ్యి 2 ఫిల్మ్స్ చేసిన తర్వాత అనుకోకుండా యాక్సిడెంట్లుగా యాక్టర్ని అయ్యాను. యాక్టర్ని అయ్యి 100 మూవీస్ చేయటం అనేది అది అదృష్టంగా భావిస్తున్నాను. మొదట్లో మీకు ఇట్లా ఎవరు గైడ్ చేయలేదా మీరు యాక్టర్ అవ్వండి అని? మన సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన వల్ల నేను 3 సినిమాల్లో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. ప్రేమించుకుందాంరా అనే ఒక సినిమాలో నేను కో డైరెక్టర్గా ఉండేవాడిని. ఒక బస్ స్టాండ్లో షూటింగ్ జరుగుతూ ఉంటే సడన్గా వెంకటేష్ బాబు ఎవరినో అంజలా జవేరి ఎక్కడా అని అడిగే ఒక చిన్న బిట్ సీన్ ఉంటుంది. అది వచ్చినోడు ఎవడో సరిగ్గా చెప్పకపోతే నన్ను వెళ్ళమంటే అప్పుడు నేను కాన్పర్ట్ సిచ్యువేషన్లో చేశాను. నన్ను అడుగుతాడు, నేను ఇటు వెళ్ళిందని ఏదో చెప్తాను. నెక్స్ట్ గణేష్ అనే సినిమాలో మళ్ళీ వెంకటేష్ బాబు తోటే ఒక పాటలో మౌంటేజ్లో ఆయన చిన్న బెగ్గరగా ఉంటే డబ్బులు వేయటం లాంటిది ఏదో ఉంది. దాంట్లో డైరెక్టర్ తిరుపతి స్వామి నేను కలిసి కనిపిస్తాం. థర్డ్ ఏంటంటే నా డైరెక్షన్ ఫిల్మ్ డిస్కషన్ కోసం జేఎం మందేరా అనే సినిమాకి అబ్రాడ్ వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి కోకోకోలా టీమ్ అని వీళ్ళందరూ వెళ్తారు, సౌందర్య బ్యాచ్ వీళ్ళందరూ వెళ్తారు కదా. ఆ బ్యాచ్లో నువ్వు రిచ్గా ఉంటావు, ఒక ప్యాసింజర్లో నువ్వు ఉండు అని చెప్పేసి నన్ను ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కనిపిస్తూ ఉంటాను. బట్ చాలా అన్ఇంట్రెస్టెడ్గా ఎలా అవాయిడ్ అవుదాం, కనపడకుండా వెనక ఏవిఎస్ వాళ్ళు వెనక కూర్చుని అట్లా చేశాను నేను. ఎందుకో అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో అలాగా ఫోర్స్డ్గా ఒక 3 ఫిల్మ్స్లో చేయడం జరిగింది, కానీ అంత క్రితం ఏ సినిమాలో నాకు కనిపించలే.